మీరు ఇంట్లో బ్లడ్ షుగర్ చెక్ చేసుకుంటున్నారా? అయినా మీకు తప్పు రిజల్ట్స్ వస్తున్నాయా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అమూల్య ఎల్మెంచి. ఐఎమ్ యువర్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ మెటబాలిక్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆరిజిన్ ఎండోక్రైన్ సెంటర్, విజయవాడ. అయితే మీరు ఈ 5 కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉండొచ్చు. మీరు గ్లూకోమీటర్లో షుగర్ చెక్ చేసుకునే ముందు హ్యాండ్స్ ప్రాపర్గా వాష్ చేసుకోండి. చిన్న ఫుడ్ పార్టికల్స్ ఆర్ షుగర్ ఉన్నా కూడా ఇట్ కెన్ ఫాల్స్లీ ఎలివేట్ ద వాల్యూస్. అండ్ ఆల్కహాల్ స్వాబ్తో రబ్ చేసుకునేటప్పుడు అది డ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. ఆర్ ఇన్స్టెడ్ ఆల్కహాల్ స్వాబ్ లేకపోతే జస్ట్ సోప్ అండ్ వాటర్తో వాష్ చేసుకొని డ్రై చేసుకున్నాక మీరు చెక్ చేసుకోండి. స్ట్రిప్ వ్యాలిడిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ స్ట్రిప్ స్టోరేజ్ సరిగ్గా లేకపోయినా, స్ట్రిప్స్ ఎక్స్పైర్ అయిపోయినా, కింద పడిపోయి చాలాసేపు అట్లా ఉండిపోయినా కానీ స్ట్రిప్ వ్యాలిడిటీ తగ్గిపోతుంది. అప్పుడు మనకి తప్పు రిజల్ట్స్ వస్తాయి. మీరు బ్లడ్ షుగర్ చూసుకునేటప్పుడు డైరెక్ట్గా ఫింగర్కి మధ్యలో ప్రిక్ చేసుకోకుండా సైడ్స్ ప్రిక్ చేసుకోవడం ఎప్పుడైనా అడ్వైజబుల్. ఇలా ప్రిక్ చేసుకుంటే మనకి పెయిన్ కూడా తక్కువగా ఉంటుంది. మీరు ప్రిక్ చేసుకున్న తర్వాత దాని నుంచి వచ్చే బ్లడ్ శాంపుల్ మాత్రమే తీసుకోవాలి. అంతేగాని ఎక్కువగా స్క్వీజ్ చేయడం అట్లాంటివి చేస్తే అనవసరంగా షుగర్ వాల్యూస్ ఎక్కువగా వస్తాయి. ఇవన్నీ కరెక్ట్గా చేసుకున్నా కూడా ఇంకా మీ బ్లడ్ గ్లూకోజ్ మానిటర్ మీద వాల్యూస్ తప్పుగా రావచ్చు. సో మీరు హాస్పిటల్ విజిట్కి వెళ్ళిన ప్రతిసారి మీ గ్లూకోజ్ మానిటర్ని క్యారీ చేయండి. అక్కడ మీ బ్లడ్ షుగర్ ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు మీరు చెక్ చేసుకొని క్యాలిబ్రేట్ చేసుకోండి.